నదీ జలాల విషయంలో కాంగ్రెస్ వైఖరి హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. కృష్ణా జలాల్లో వాటాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెరో రకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీల కృష్ణా జలాల్లో వాటా ఒప్పుకొని తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని ఆయన విమర్శించారు. చారిత్రక తప్పిదం చేశారని, తెలంగాణ సాగునీటి రంగం చరిత్రలో ద్రోహులని మండిపడ్డారు. ఇప్పుడు మంత్రి ఉత్తమ్ మళ్లీ పాతపాటే పాడారని, బేసిన్లపై ఆయనకు కనీస పరిజ్ఞానం లేదని హరీష్ తెలిపారు. కృష్ణా జలాల్లో 763 టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్ చేశామని మంత్రి గొప్పగా చెప్తున్నారని, అసలు 500 టీఎంసీలకు బ్లాంకెట్ ఎన్ఓసీ ఇచ్చి ఏ ప్రాజెక్టులైనా కట్టుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్ ఆఫర్ ఇచ్చారని హరీష్ రావు పేర్కొన్నారు. ఇప్పుడు కృష్ణా జలాల్లో 904 టీఎంసీల వాటా సాధించి తీరాలని అంటున్నారని విమర్శించారు. కృష్ణా జలాల్లో న్యాయబద్ధ వాటా సాధించే దిశలో సెక్షన్ 3 కోసం కేసీఆర్ పోరాటం చేశారని, సుప్రీంకోర్టు ద్వారా సాధించారని హరీష్ వివరించారు. 299 టీఎంసీల విషయంలో సీఎం, మంత్రి అబద్దాలు చెబుతున్నారని, తాను సంతకం పెట్టినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని, లేదంటే ఉత్తమ్ రాజీనామా చేస్తారా అని హరీష్ రావు సవాల్ చేశారు. బనకచెర్ల రూపంలో ఏపీ కొల్లగొడుతుంటే ఇప్పుడు కర్ణాటక ఆల్మట్టి పేరుతో దోపిడీకి సిద్ధమైతే కాంగ్రెస్ సర్కార్ మౌనానికి కారణమేంటని హరీష్ రావు ప్రశ్నించారు.